గురువులకు సన్మానం చేసిన పాలిశెట్టి సురేష్ రాజ్. మన దగ్గర నుంచి దొంగలించలేనిది ఒక విద్య ఒక్కటే అని, అది మనకి అందించేది ఉపాధ్యాయులు మాత్రమే అని అన్నారు. రాష్ట్ర వైకాపా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజ్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అరిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గురుపూజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైర్ ఉపాధ్యాయులను, ప్రస్తుతం అరిపాక స్కూల్లో విద్య బోధిస్తున్న ఉపాధ్యాయులు సురేష్ రాజ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలన్నారు. అలాంటి విద్య మనందరికీ అందించిన ఉపాధ్యాయులకి పాదాభివందనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లా కోటి, ఎస్బిఎన్ బెడ్డేటి మహాలక్ష్మీ నాయుడు, ఎన్పి రాజు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే సబ్బవరం ఎంఈఓ గారు అయినటువంటి రవీంద్రబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ పెద్దలందరికీ, అలాగే మా గ్రామంలో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మరి ఈ అరిపాక పాఠశాలనందు నిర్వహించడం చాలా గర్వకారణం. ఇందాక మేడం గారు ఒక మాట చెప్పారు, ఈ ప్రపంచంలో ఏదైనా మనం సాధించాలంటే అది కేవలం చదువుతోనే సాధ్యం. అది ఒక కుటుంబానికి, ఈ సమాజంలో గౌరవ మర్యాదలను, పేరు ప్రఖ్యాతులను సంపాదించే విషయంలో చదువు కీలకమని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువుకొని ఉన్న స్థానానికి చేరిన తర్వాత వారి యొక్క కుటుంబ విలువలు ఈ సమాజంలో ఖచ్చితంగా పెరుగుతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను. మరి అటువంటి చదువు చెప్పే గురువుల్ని సన్మానించుకోవడం, మరి వారికి పాదాభివందనాలు తెలియజేసుకోవడానికి ఈ రోజున ఒక వరంగా భావిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవ్వటం నా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దల తాలూకా సలహాలు, సూచనలు పిల్లలందరూ కూడా పాటిస్తూ జీవితంలో మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలని, అలాగే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు జీవితంలో సరే గురువు అనే వ్యక్తి గురువు స్థానంలో అలాగే ఉండిపోతారు.
మీరు ఐఏఎస్ అవ్వచ్చు, లేకపోతే ఐపీఎస్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. కానీ ఒక టీచర్ మాత్రం ఏ రోజు కూడా ఆయన టీచర్గానే ఒక గురువుగా ఉంటారు. ఖచ్చితంగా మీరు ఏ స్థానానికి చేరుకున్నా మీ గురువు గారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా వారిని ఎల్లవెల్లా స్మరించుకోవాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.